హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. సెన్సెక్స్ 45 పాయింట్స్ గెయిన్ అయ్యి 38,844 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 6 పాయింట్స్ గెయిన్ అయ్యి 11,472 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. మొదట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. రీసెంట్ టైమ్స్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 200 మార్క్ని టెస్ట్ చేస్తూ మళ్ళీ అక్కడి నుంచి ఫాలో అవుతుంది కదా. బట్ ఈ రోజు అయితే కొంత స్ట్రాంగ్గా 200 లెవెల్ అబవ్ అయితే సస్టైన్ అవ్వడం జరిగింది. సో రీసెంట్ టైమ్స్లో సిఎల్ఎస్ఏ వాళ్ళు ఆగస్టు 21న సిఎల్ఎస్ఏ వాళ్ళు ఎస్బీఐని ఇక్కడ మనం ఎందుకు బై చేయాలని ఒక 5 రీజన్స్ ఇస్తూ, ఎస్బీఐ టార్గెట్ని అంతకుముందు వాళ్ళు ఇచ్చిన టార్గెట్ 270 అయితే దాన్ని ఇంక్రీజ్ చేస్తూ 310 వరకు తీసుకువెళ్ళడం జరిగిందనమాట. సో ఆ 5 రీజన్స్ ఏంటి అండ్ ఎందుకని వీళ్ళు బై రేటింగ్ ఇచ్చారనేది కూడా మన ఛానల్లో మనం మాట్లాడుకున్నాం. బట్ లేటెస్ట్గా గోల్డ్మ్యాన్ సాక్స్ వాళ్ళు, సో గోల్డ్మ్యాన్ సాక్స్ అనేది అమెరికాకు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. సో వీళ్ళు కూడా అంతకుముందు ఇచ్చిన న్యూట్రల్ రేటింగ్ నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలేటెడ్గా బై రేటింగ్ ఇస్తూ ప్రీవియస్గా వాళ్ళు ఇచ్చిన 183 రూపీస్ టార్గెట్ని 283 రూపీస్కి ఇంక్రీజ్ చేయడం జరిగిందనమాట. సిఎల్ఎస్ఏ వాళ్ళు, గోల్డ్మ్యాన్ సాక్స్ వాళ్ళు వీళ్ళిద్దరు కూడా కంబైన్డ్గా చెప్తున్న వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్ అయితే, ప్రెసెంట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్రేడ్ అవుతున్న ప్రైస్ అయితే కంపేర్డ్ విత్ అదర్ బ్యాంక్స్ కొంత అట్రాక్టివ్ ప్రైస్ లో అయితే ట్రేడ్ అవుతుంది. ఫ్యూ ప్రైవేట్ ప్లేయర్స్ తో కంపేర్ చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాలెన్స్ షీట్ అనేది కొంత స్ట్రాంగ్ గానే ఉంది. బట్ వాటితో కంపేర్ చేస్తే కొంత లో లెవెల్స్ లో ట్రేడ్ అవుతుంది కాబట్టి ప్రెసెంట్ ట్రేడ్ అవుతున్న లెవెల్స్ కొంత అట్రాక్టివ్ గా ఉన్నాయి. సో దట్ ఎస్బీఐ ఇక్కడ నుంచి 310 లెవెల్స్ వరకు వెళ్ళొచ్చని సిఎల్ఎస్ఏ వాళ్ళు, ఇక్కడ నుంచి 283 లెవెల్స్ వరకు వెళ్ళొచ్చని గోల్డ్మ్యాన్ సాక్స్ వాళ్ళు అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఈ అప్డేట్స్ ని కొంత పక్కన పెడితే, రీసెంట్ టైమ్స్ లో 200 మార్క్ దగ్గర రిపీటెడ్ గా ఫెయిల్ అవుతూ ఆ 200 మార్క్ అంటే బిలోనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లోజ్ అవుతూ వచ్చింది. ఈ రీసెంట్ సండే రోజు నేను వీడియో పోస్ట్ చేసిన దాంట్లో ఆగస్ట్ ట్రేడ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో నేను ఆగస్ట్ లో తీసుకున్న ట్రేడ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పుట్ ని నేను సెల్ చేస్తూ కాల్ ఎందుకు సెల్ చేయలేదని చెప్పాను. 200 లెవెల్స్ అబోవ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మూవ్ అయినట్లయితే అక్కడి నుంచి కొంత స్ట్రాంగ్ మూవ్ ఉంటుంది. 200 లెవెల్ అబోవ్ బ్రేక్అవుట్ వచ్చినట్లయితే అక్కడి నుంచి ఇంకా స్ట్రాంగ్ గా మూవ్ అవడానికి పాసిబిలిటీ ఉందని నేను కాల్ అయితే సెల్ చేయలేదు. అబౌవ్ 200 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని మనం కొంత పాజిటివ్ గానే చూడొచ్చు. నెక్స్ట్ ఫీనిక్స్ మిల్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఒక రియల్ ఎస్టేట్ ప్లేయర్ అనుకోవచ్చు. సో పెద్ద పెద్ద మల్టీప్లెక్స్లు ఉంటాయి కదా, ఆ మల్టీప్లెక్స్ లో షాప్స్ ఉంటాయి కదా. సో దాంట్లో నుంచి వచ్చే రెంటల్ ఇన్కమ్ తో వీళ్ళకి రెవెన్యూస్ అయితే జనరేట్ అవుతూ ఉంటాయి. ఇలా డౌన్ అవడానికి కంపెనీ బిజినెస్ అయితే కారణం కాదు ఫ్రెండ్స్. నిన్న మనం టెలిగ్రామ్ లో ఒక అప్డేట్ చేసుకున్నాం కదా, మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఫీనిక్స్ మిల్స్ కి సంబంధించిన ప్రమోటర్స్ వాళ్ళ వాటాని బ్లాక్ డీల్స్ ద్వారా మార్కెట్ లో సెల్ చేసే ప్రయత్నం చేశారనమాట. ఎక్కువ శాతం షేర్స్ ని మార్కెట్ లో ఒకేసారి సెల్ చేసే ప్రయత్నం చేశారనుకోండి, ఎక్కువగా సప్లై ఆఫ్ షేర్స్ అనేటివి మార్కెట్ లోకి వెళ్తుంది. సెల్ సైడ్ ఎక్కువ సైడ్ షేర్స్ ఒకేసారి రావడంతో స్టాక్ ప్రైస్ అనేది మనకి డౌన్ అవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ రోజు ఫీనిక్స్ మిల్స్ ఒక ప్రమోటర్స్ అమ్మడానికి ప్రయత్నించిన షేర్స్ అయితే 1.2 crore షేర్స్ అనమాట. సో ఎట్ ఎ టైమ్ 1.2 crore షేర్స్ సెల్ ఆర్డర్స్ గా మార్కెట్ లోకి వెళ్ళినట్లయితే అది ఆ స్టాక్ ప్రైస్ అయితే స్ట్రెస్ కి అయితే గురి చేస్తుంది. అదే మనకి ఈ రోజు ఇంట్రాడే సెషన్స్ లో అయితే కనిపించింది. ఇలా వీళ్ళ వాటా నమ్ముకోవడానికంటే ముందు 1100 crores దగ్గరగా 605 రూపీస్ పర్ షేర్ లో అయితే వీళ్ళు మనీని రైజ్ చేసే ప్రయత్నంలో కూడా వీళ్ళ వాటాను అయితే కొంత సెల్ చేయడం అయితే జరిగింది. ఈ రీసెంట్ రిజల్ట్స్ లో ఫినిక్స్ మిల్స్ వాళ్ళు పోస్ట్ చేసిన లాస్ 52 crores అనమాట. బట్ అది మీరు లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో 153 crores ప్రాఫిట్ ని పోస్ట్ చేయడం జరిగింది అనమాట. సో వీళ్ళు ఎందుకు లాస్కి గురయ్యారంటారు? సో లాస్ట్ టైం 153 crores ప్రాఫిట్ పోస్ట్ చేసి ఈసారి 52 crores లాస్ని ఎందుకు పోస్ట్ చేశారంటారు? స్టార్టింగ్ లో మనం బిజినెస్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఏమనుకున్నాం, వీళ్ళ బిజినెస్ సెగ్మెంట్ లో మెయిన్ బిజినెస్ అంతా కూడా రియల్ ఎస్టేట్ అనమాట. మల్టీప్లెక్స్ లో ఉండే షాప్స్ లో వచ్చే రెంటల్ ఇన్కమ్ ద్వారానే వీళ్ళకి రెవెన్యూ జనరేట్ అవుతుంటుంది. రీసెంట్ లాక్డౌన్ తో మాల్స్ మీద ఎక్కువగా ఇంపాక్ట్ అనేది పడింది. స్పెషల్లీ మల్టీప్లెక్స్ మాల్స్ మీద అయితే ఎక్కువ ఇంపాక్ట్ అయితే పడింది. సో దట్ వీళ్ళ రెవెన్యూస్ అయితే రావడం తగ్గిపోయింది. బట్ వీళ్ళ ఆ మాల్స్ రిలేటెడ్ గా మెయింటెనెన్స్ అయితే వీళ్ళు చేసుకుంటూ ఉండాలి కాబట్టి క్యాష్ అయితే బర్న్ అవుతూ ఉంది. దానికి తగ్గట్టు రెవెన్యూస్ జనరేట్ అవ్వకపోవడం వల్ల వీళ్ళు లాస్ అయితే ఈ రీసెంట్ టైమ్స్ లో పోస్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. పెద్ద పెద్ద మాల్స్ లోకి, మల్టీప్లెక్స్ లోకి ఎక్కువ పీపుల్ వెళ్తారు. ఈ వైరస్ రిలేటెడ్ గా అన్సర్టనిటీ క్లియర్ అయ్యాక వెళ్తారని ఒక ఒపీనియన్ ఉన్న వాళ్ళందరూ కూడా దీని అయితే వాచ్ లిస్ట్ లోకి అయితే యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టాటా మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో మీరు గమనిస్తే టాటా మోటార్స్ లో చాలా స్ట్రాంగ్ అప్టిక్ అయితే మనకు కనిపించింది. దీనికి రీజన్ ఈ రోజు టాటా మోటార్స్ కి సంబంధించి 75th AGM యాన్యువల్ జనరల్ మీటింగ్ అనమాట. సో మోస్ట్లీ ఏ కంపెనీకి సంబంధించిన యాన్యువల్ జనరల్ మీటింగ్లో అయినా సరే కంపెనీ ఇక్కడి నుంచి ఫ్యూచర్లో ఎలా గ్రో అవుతుంది, సో ఇక్కడి నుంచి కంపెనీ మేనేజ్మెంట్ కానీ కంపెనీ బోర్డ్ కానీ ఎలాంటి స్టెప్స్ తీసుకొని కంపెనీని గ్రో చేయాలనుకుంటుంది అనే వాళ్ళ వ్యూస్ని అయితే షేర్ చేస్తుంటారు. అండ్ అందులో భాగంగానే టాటా గ్రూప్ ఒక చైర్మన్ అయిన ఎన్ చంద్రశేఖరన్ గారు టాటా మోటార్స్ రిలేటెడ్ గా కొన్ని ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. టాటా మోటార్స్ కి సంబంధించి నెట్ డెట్ అనేది, సో డెట్ అంటే ఏంటి, అప్పులు, సో అది 48,000 crores గా ఉన్నాయంటున్నారు. అది నెక్స్ట్ 3 years లో ఆ నెట్ డెట్ ని జీరో చేయాలనుకుంటున్నారనమాట. సో టాటా మోటార్స్ రిలేటెడ్ గా మనం ఎప్పుడు మాట్లాడుకుంటున్నా ఏ బిజినెస్ చూస్తూ ఉండాలని అనుకుంటూ ఉంటాం. వీళ్ళ మెయిన్ బిజినెస్ ఏంటి, జాగ్వర్ అండ్ ల్యాండ్ రోవర్, అండ్ దాని తర్వాత ఇండియాకి సంబంధించిన కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్, అండ్ దాని తర్వాత ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్ అనమాట. సో వీళ్ళు చెప్తున్నది జాగ్వర్ అండ్ ల్యాండ్ రోవర్ రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో ఎక్కువ అన్సర్టనిటీస్ అయితే ఉన్నాయి. సో దాని ద్వారానే యాక్చువల్ గా టాటా మోటార్స్ కూడా చాలా ఎక్కువగా డ్రాప్ అవడం జరిగింది అనమాట. బట్ బై FY22 జాగ్వర్ అండ్ ల్యాండ్ రోవర్ బిజినెస్
బిజినెస్ లో పాజిటివ్ ఫ్రీ క్యాష్ ఫ్లో చూస్తారు అని చెప్తున్నారు ఫ్రెండ్స్. వీళ్ళ ఇండియా బిజినెస్ గురించి మాట్లాడుతూ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ అనేది స్టిల్ ఇప్పటికి కూడా వీక్ గానే పర్ఫామ్ చేస్తుంది. బట్ ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్ అనేది కొంత స్ట్రాంగ్ పర్ఫార్మింగ్ గానే ఉంది కాబట్టి దాని ఒక సెపరేట్ ఎంటిటీగా తీసుకొస్తారు అని కూడా చెప్తున్నారు అనమాట. సో టాటా మోటార్స్ లో కొన్ని స్ట్రక్చరల్ చేంజెస్ చేస్తూ కమింగ్ ఇయర్స్ లో టాటా మోటార్స్ ని ఒక స్ట్రాంగ్ బ్రాండ్ గా అయితే నిలబెట్టే ప్రయత్నం చేస్తారని టాటా గ్రూప్ ఒక చైర్మన్ టాటా మోటార్స్ కి సంబంధించిన 75th యాన్యువల్ జనరల్ మీటింగ్ లో అయితే అనౌన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఆదాని ఎంటర్ప్రైజెస్ గురించి మాట్లాడుకోవాలి. ఈ రోజు మీరు గమనిస్తే చాలా ఎక్కువ స్పెక్యులేషన్ అయితే ఆదాని గ్రూప్ ఎంటైర్ షేర్స్ లో అయితే కనిపించింది అనమాట. బట్ ప్రెసెంట్ ఉన్న అప్డేట్ అయితే కేవలం ఆదాని ఎంటర్ప్రైజెస్ రిలేటెడ్ గానే ఈ మొత్తం ఇష్యూ అంతా కూడా MIAL గురించి అనమాట. అంటే ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ గురించి. ఈ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ లో GVK గ్రూప్ వాళ్ళకి 50.5% వాటా ఉందన్నమాట. అండ్ ఈ 50.5% వాటాని ఆదాని ఎంటర్ప్రైజెస్ వాళ్ళు కొనాలనుకుంటున్నారని కేవలం GVK గ్రూప్ దగ్గర నుంచే కాదు అదర్ పార్టీస్ దగ్గర నుంచి కూడా ఇంకొక 23.5% వాటాను తీసుకొని టోటల్గా ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ రిలేటెడ్గా 74% వాటాని ఆదాని వాళ్ళు తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఈ టోటల్ ఒక డీల్ వాల్యూ 15,000 crores అరౌండ్ అయితే ఉంటుందనేలాగా ప్రెసెంట్ సోర్సెస్ దగ్గర నుంచి అయితే అప్డేట్ ఉంది. బట్ ఇది ఆదాని ఆర్ GVK అండ్ ఇతర పార్టీస్ ఎవరు కూడా ఇది అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ చేయలేదు ఫ్రెండ్స్. ప్యూర్లీ స్పెక్యులేషన్. బయట మార్కెట్లో అప్డేట్ వచ్చేసరికి స్టాక్ ప్రైస్ లో అయితే మనకి ఇలా ర్యాలీ అయితే కనిపించింది. నెక్స్ట్ మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ గురించి మాట్లాడుకోవాలి అండ్ యాక్సిస్ బ్యాంక్ రిలేటెడ్ గా కూడా మాట్లాడుకోవాలి. సో మీరు మన న్యూస్ అనాలిసిస్ ని ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న వాళ్ళైతే మీకైతే ఒక ఐడియా ఉంటుంది ఫ్రెండ్స్. మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ MFSL అనేది హోల్డింగ్ కంపెనీ అన్నమాట. మ్యాక్స్ ఒక లైఫ్ ఇన్సూరెన్స్ కి సంబంధించిన హోల్డింగ్ కంపెనీ. ఇక్కడ నుంచి కొన్ని డేస్ బ్యాక్ మనకు వచ్చిన ఫస్ట్ అప్డేట్ ఏంటంటే ఈ రెండు కంపెనీస్ రిలేటెడ్ గా యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కి సంబంధించిన మ్యాక్స్ లైఫ్ లో 29% వాటాని తీసుకోబోతున్నారు, కొనుక్కోబోతున్నారని ఫస్ట్ టైం మనకు ఒకసారి అప్డేట్ వచ్చిందనమాట. కాకపోతే ఈ ప్లాన్స్ కి IRDA అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు అలాగే RBI వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయట్లేదని, సో ఈ డీల్ ముందుకు వెళ్ళేలాగా వాళ్ళైతే అగ్రీ చేయట్లేదని, సో దట్ యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు మ్యాక్స్ లైఫ్ లో 29% కాకుండా 17% వాటానే కొనేందుకు ముందుకు వెళ్తున్నారు అనేలాగా మనకు ప్రెసెంట్ అయితే అప్డేట్ రావడం జరిగింది. సో ఇక్కడ మీరు గమనించాల్సింది యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు 29% కొనబోతున్నారు అన్నప్పుడు మనకి మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ యాక్సిస్ బ్యాంక్ రెండు పెరిగాయి. ఇప్పుడు 29 కాదు కేవలం 17 కొంటున్నారన్నా సరే యాక్సిస్ బ్యాంక్ అలాగే మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా మనకి ఇంక్రీజ్ అవడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మెయిన్ లాజిక్ అంతా యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు ఎంత వాటాను కొనబోతున్నారని కాదు, యాక్సిస్ బ్యాంక్ అలాగే మ్యాక్స్ లైఫ్ కి సంబంధించిన టైఅప్ గురించి అనమాట. సో ఇది చాలా సింపుల్ గా ఉంటుంది ఫ్రెండ్స్, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సో దట్ మీరు మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లో ఆర్ మీరు యాక్సిస్ బ్యాంక్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఈ లాజిక్ అనేది మీకు ఇంపార్టెంట్ గా యూజ్ అవుతుంది. సో మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్న మెయిన్ సెగ్మెంట్ అంతా మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ అలాగే యాక్సిస్ బ్యాంక్ గురించి. సో మ్యాక్స్ లైఫ్ గురించి మనం ఏదైతే పాజిటివ్ నెగిటివ్ అనుకుంటుంటామో అది మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కి సంబంధించి కూడా పాజిటివ్ నెగిటివ్ లా అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మ్యాక్స్ వాళ్ళకి సంబంధించిన లైఫ్ ఇన్సూరెన్స్ ని యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు వాళ్ళ బ్యాంక్ త్రూ అయితే ప్రమోట్ చేస్తూ ఉంటారనమాట. సో మోస్ట్ ఆఫ్ ద మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలన్నీ కూడా యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు వాళ్ళ బ్యాంకింగ్ ఛానల్ ద్వారా అయితే ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఎంతలా ప్రమోట్ చేస్తూ ఉంటారంటే మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు కలెక్ట్ చేసే ప్రీమియమ్స్ లో రీసెంట్ డేటా ప్రకారం చూస్తే 55% ప్రీమియమ్స్ అనేటివి యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు ప్రమోట్ చేసిన లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారానే వీళ్ళు కలెక్ట్ చేసుకోవడం జరిగింది. అలాగే మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ఒక గ్రోత్ 18 to 19% త్రూ ఈ బ్యాంకింగ్ ఛానల్స్ ఉంటే ఆ 18 to 19% గ్రోత్ లో 15% గ్రోత్ యాక్సిస్ బ్యాంక్ ద్వారానే వచ్చిందనమాట. చాలా ఇయర్స్ పాటు కూడా వీళ్ళిద్దరి మధ్యలో టైఅప్ అనేది బాగానే ఉంది. కాకపోతే కొన్ని మంత్స్ బ్యాక్ యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు బజాజ్ కి సంబంధించిన లైఫ్ ఇన్సూరెన్స్ ని కూడా ప్రమోట్ చేస్తున్నారు. మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ని ప్రమోట్ చేస్తారో లేదో, సో మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కి గ్రోత్ ఉంటుందో లేదో అనేలాగా అన్సర్టనిటీ అయితే వచ్చింది. కాకపోతే ఎప్పుడైతే యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు మ్యాక్స్ లైఫ్ కి సంబంధించి వాటాను కొనబోతున్నారని అప్డేట్ వచ్చిందో, ఓకే మ్యాక్స్ లైఫ్ లో వాటాను కొంటున్నారంటేనే ఖచ్చితంగా కమింగ్ టైమ్స్ లో వీళ్ళిద్దరి మధ్యలో టైప్ స్ట్రాంగ్ గా ఉంటుంది అనుకున్నారు. అప్పుడైతే 29% కొంటా అన్నారు. కాకపోతే దానికి RBI అలాగే IRDA వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదని, సో దట్ వీళ్ళు కేవలం 17% కొనబోతున్నారనేలాగా ప్రెసెంట్ అయితే అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్. నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం. సో ఇక్కడ మీరు ఏ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ చూస్తున్నారో అవి మోస్ట్లీ మనం నిన్నటి వీడియోలో మాట్లాడుకునే లెవెల్సే. సో నిన్నటి వీడియోలో మనం మాట్లాడుకున్న నిఫ్టీ సపోర్ట్ 11,400 అండ్ రెసిస్టెన్స్ 11,530. ఈ రోజు నిఫ్టీ మనకు కొంత పాజిటివ్ గా ఓపెన్ అయిన తర్వాత నిఫ్టీ హైయెస్ట్ 11,526 వరకు వెళ్ళి మనకి ఫాలో అవడం జరిగింది అనమాట. సో ఆల్మోస్ట్ 11,530 వరకు వెళ్ళి 11,420 వరకు మనకి ఫాలో అవడం జరిగింది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఆ లెవెల్ టచ్ అయిన తర్వాత 100 పాయింట్స్ దగ్గరగా మనకి నిఫ్టీలో ఫాల్ కనిపించింది. అండ్ అగైన్ 11,420 లెవెల్స్ నుంచి మళ్ళీ మనకి నిఫ్టీలో కొంత ర్యాలీ అయితే కనిపించింది. సో కమింగ్ టైమ్స్ లో కూడా 11,400 బ్రేక్ అవ్వనంత వరకు కూడా మనం నిఫ్టీని కొంత పాజిటివ్ వ్యూలోనే చూస్తుండొచ్చు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ 11,513 కూడా క్రాస్ చేసి పైన కొంత స్ట్రాంగ్ గా సస్టైన్ అయినట్లయితే నెక్స్ట్ 11,600 మార్క్స్ కూడా నిఫ్టీ టచ్ చేయడానికి పాసిబిలిటీ అయితే ఉంది ఫ్రెండ్స్. అండ్ బ్యాంక్ నిఫ్టీని గమనిస్తే సపోర్ట్ 22,480 అండ్ రెసిస్టెన్స్ 23,120.
ఇఫ్ ఇది బ్రేక్ అయితే 23,560 అనమాట. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇంట్రాడే సెషన్స్లో మనకి 11,500 మార్క్ అయితే బ్రేక్ అయింది. బట్ స్టిల్ 11,000 దగ్గర కూడా సిగ్నిఫికెంట్గా ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే మనకి రైట్ అవుతూ ఉంది. ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా మనకి 11,500 దగ్గర ఎక్కువగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది ఆగస్టు మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాలో. కాకపోతే సెప్టెంబర్ ఫస్ట్ వీక్ కాంట్రాక్ట్లో మీరు గమనిస్తే 11,500 దగ్గర కంటే కూడా 11,600 దగ్గర ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్, అలాగే ఇంట్రాడేలో కూడా కొంత స్ట్రాంగ్ రైటింగ్ అయితే కనిపిస్తుంది. అంటే ఇక కమింగ్ టైమ్స్లో 11,500 కంటే కూడా 11,600 అనేది ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్గా మారబోతుంది అనేలాగా కాల్ రైటర్స్ అయితే బిలీవ్ చేస్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ మనకి 11,500 అనేది బ్రేక్ అయితే, బికాస్ ఇంట్రాడేలో మనకి 11,500 దగ్గరకు వచ్చే మళ్ళీ మనకి డౌన్ సైడ్ అయితే ఫాలో అయింది. ఇఫ్ ఇన్ కేస్ ఆ లెవెల్ని బ్రేక్ చేసి టాప్ సైడ్కి వెళ్ళినట్లయితే 11,600 అనేది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రెసిస్టెన్స్ అని ఆప్షన్ చైన్ ప్రకారం అయితే మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. బట్ నిన్న డౌన్ సైడ్ కి వెళ్తుంటే ఏది మనం ఇంపార్టెంట్ సపోర్ట్ గా గమనించాలనుకున్నాం, 11,400. సో ఆ లెవెల్ రిలేటెడ్ గా ఈ మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ లో కూడా కొంత స్ట్రాంగ్ ఓపెన్ ఇంట్రెస్ట్, ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. అండ్ సెప్టెంబర్ వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటా రిలేటెడ్ గా, ఫస్ట్ వీక్ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ రిలేటెడ్ గా కూడా ఇంట్రాడేలోను అండ్ ఓవరాల్ గా కూడా అక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ కొంత స్ట్రాంగ్ గానే ఉంది. కాబట్టి 11,400 ని మనం ఇమీడియట్ సపోర్ట్ గా అయితే గమనించవచ్చు. సో ఫైనల్ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చిందా? సో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, అండ్ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా మన వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న వీడియోస్ని ఒకసారి గమనించండి. ఇఫ్ ఆ వీడియోస్ మీకు నచ్చాయనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.